హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు రైస్ కానీ ఇడ్లీ రవ్వ కానీ యూస్ చేయకుండా హెల్తీగా మిల్లెట్స్ తోటి చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉండే ఇడ్లీలను తయారు చేసుకుందామండి. ఇక్కడ నేను సిరిధాన్యాలలో ఒకటైన సామలతోటి ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇడ్లీలు మనకి చాలా సాఫ్ట్గా దూదుల్లాగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని తయారు చేసుకోవటం కోసం ఒక బౌల్లో 2 కప్పులతోటి సామలు తీసుకుంటున్నాను. మిల్లెట్స్ మన హెల్త్కి చాలా మంచిదండి. మొత్తం ఈ రకమైన మిల్లెట్స్ మనకి 5 రకాలు ఉన్నాయి. కొర్రెలు, అరికెలు, అండు కొర్రెలు, ఊదలు, సామలు. వీటిల్లో ఈరోజు మనం సామలతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. ఇవి కొంచెం సైజు చిన్నవిగా ఉంటాయి, టేస్ట్ కాస్త స్వీట్గా అనిపిస్తాయండి. వీటిలో ఏ రకమైన మిల్లెట్స్ తీసుకున్నా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి ఫుడ్ అనేది నిదానంగా డైజెస్ట్ అవుతుంది, ఎక్సెసివ్ ఈటింగ్ని నివారిస్తుంది, వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి. ఇది నిదానంగా డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ని బ్లడ్లోకి చాలా స్లోగా రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఒక్కసారిగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా కూడా చూస్తుంది. ఇంకా మైగ్రేన్ హెడేక్స్ని తగ్గిస్తుంది, రకరకాల క్యాన్సర్లను నివారిస్తుంది, హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఎస్పెషల్లీ ఈ సామలు తీసుకుంటే మనకి ఆడవాళ్ళలో వచ్చే ఇబ్బందులన్నింటికి చాలా చక్కగా మంచి పరిష్కారాన్ని చూపిస్తుందండి. పీసీఓడి సమస్యను కూడా చాలా వరకు తగ్గిస్తుందండి. మనం రెగ్యులర్గా తీసుకునే రైస్ ప్లేస్లో రైస్ బదులుగా ఇలా మిల్లెట్స్ని రోజు తీసుకోవటం వల్ల కొన్ని మనకి తెలియని ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి తెలియకుండా ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా చాలా వరకు రిలీఫ్ వస్తుందండి. నేను తయారు చేసిన కొన్ని రకాల మిల్లెట్ రెసిపీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈరోజు నేను సామలతోటి ఇడ్లీ తయారు చేస్తున్నాను కదా. ఈ సామల ప్లేస్లో మిగిలిన మిల్లెట్స్లో ఏ రకమైన తీసుకొని సేమ్ ప్రొసీజర్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకుంటున్నానండి. వీటిలో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది, అందుకని చూడండి ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ అంతా కూడా మనకి మురికిగా వచ్చేస్తాయి కదా. అందుకని 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. వాటర్ మనం పోసుకుంటే మళ్ళీ కాస్త ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా 2-3 టైమ్స్ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మినిమం 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనకి బాగా నానితేనే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అందుకని 6 నుంచి 8 గంటలు నానబెట్టేసుకుందాము. తర్వాత ఇంకొక బౌల్లో 3/4 కప్పు మినపగుండ్లు తీసుకున్నాను, 1 స్పూను మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీన్ని కూడా మినిమం 6 అవర్స్ నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు అటుకులు తీసుకుంటున్నానండి. ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని ముందు ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. అటుకులు త్వరగా నానతాయి కాబట్టి మనం గ్రైండ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఒక అరగంట ముందు మాత్రమే దీన్ని నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళని వంచేసిన తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీన్ని ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. అటుకులు వేయటం వల్ల ఇడ్లీలు మనకి మెత్తగా వస్తాయండి. ఒకవేళ మీరు కంప్లీట్గా మిల్లెట్స్ తోటే చేసుకోవాలి అనుకుంటే అటుకులు స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ చక్కగా నానిపోయిన తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ముందుగా మినపగుండ్లు వేసుకుంటున్నాను. అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి మినపగుండ్లు తీసుకున్నాను. ఇందులోనే నేను అటుకులు కూడా వేసేసుకుంటున్నాను. వాటర్ కొంచెంగా పోసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటుండండి. మరి పలచగా కాకుండా ఈ మినప్పిండి వేసుకునేటప్పుడు కొంచెం గట్టిగానే వేసుకుంటున్నాను. మినప్పిండి మనకి చాలా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత సేమ్ జార్లో ఇప్పుడు మనము పెట్టుకున్న సామలు వేసుకుంటున్నాను. ఇవి కూడా వాటర్ వేయకుండా గింజల వరకే వేసుకుంటున్నానండి. మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, కొంచెం మనం రవ్వ ఏమీ వేసుకోవట్లేదు కాబట్టి దీన్నే కొంచెం రవ్వలాగా బరకగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు మనకి చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. ఇలా మిక్సీ వేసుకొని దీన్ని కూడా సేమ్ మనము మినపిండి వేసుకున్న అదే బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇందులో టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దీన్ని 2 బాగా కలిసేలాగా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి.
పిండిలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మినిమం 8 అవర్స్ ఫెర్మెంట్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకోండి. నేను రాత్రిపూట మిక్సీ అంతా వేసుకున్నాను. సో నైట్ అంతా అలా ఉంచేసాను. మినిమం 8 అవర్స్ కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ అట్టు పెట్టండి. ఫెర్మెంటేషన్ పీరియడ్ అనేది కొంచెం చలికాలంలో అయితే మనకి ఎక్కువ టైం పడుతుంది. సమ్మరే కాబట్టి 6 to 8 అవర్స్ లోపు మనకి చక్కగా ఫెర్మెంట్ అయిపోతుంది. చూడండి, మార్నింగ్కి ఇది బాగా చక్కగా పులిసిపోయింది కదా. దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మొత్తం కలిసేలాగా. ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాం కదా ముందుగానే, అందుకని మళ్ళీ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మనము మిక్సీ వేసుకునేటప్పుడే కరెక్ట్గా వేసేసుకున్నాం కాబట్టి మరి గట్టిగా ఏమీ లేదు పిండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లోకి ఫిల్ చేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లలో కొంచెం ఇలా నెయ్యి కానీ ఆయిల్ తోటి కానీ గ్రీస్ చేస్తే తర్వాత ఇడ్లీలు తీసేటప్పుడు మనకు అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు నేను ఈ ప్లేట్స్ని బ్యాటర్ తోటి ఫిల్ చేస్తున్నాను. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 1.5 గ్లాసు వాటర్ వేసుకున్నానండి. ఈ ఇడ్లీ ప్లేట్స్ పిండితో ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన ప్లేట్స్ పెట్టేటప్పుడు ఆ పిండి ఉన్న భాగం పైకి మళ్ళీ పిండి ఉన్నట్లు కాకుండా హోల్స్ ఉన్నాయి చూడండి, వాటిని అలా పక్కకు తిప్పి పెడితే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఆవిరికి ఉడకనివ్వాలండి. ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. నేను రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేసే గ్రౌండ్నట్ చట్నీని ఇప్పుడు తయారు చేసుకుందాము. ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 కప్పు గ్రౌండ్నట్స్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మనకి చక్కగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు గ్రౌండ్నట్స్, ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి, లేకపోతే మిక్సీ బ్లేడ్లు పాడవుతాయి. ఇందులో 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క, ఒక 3 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. చింతపండు కొంచెంగా వేసుకోవాలండి. అలాగే మన టేస్ట్కి తగినట్లు సాల్ట్ వేసుకున్నాను. 1/2 స్పూన్ వరకు సైంధవ లవణం వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని దీన్ని ముందు గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే వాటర్ వేయకుండా ముందు ఇవన్నీ బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఇప్పుడు అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవటమే. ఇప్పుడు ఇందులోకి మనం పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక పోపు గరిటె పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1/2 స్పూన్ మినపగుండ్లు, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకున్నానండి. ఒక చిన్న ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాను. ఆవాలు చిటపటాని పోపు అంతా మనకి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పోపుని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసేస్తున్నాను. ఈలోపు మనకి ఇడ్లీ కూడా రెడీ అయిపోయి ఉంటాయండి. ఇడ్లీ మనకి రెడీ అయ్యాయో లేదో చూడటానికి చేయి కొంచెం తడి చేసుకొని ఇడ్లీ పైన అలా ప్రెస్ చేసినట్లయితే ఇడ్లీ పిండి మన చేతికి అతుక్కోకుండా ఉంటే ఇడ్లీ రెడీ అయిపోయినట్లే. ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇడ్లీలు కూడా మనకి చాలా ఈజీగా ప్లేట్లోంచి రిమూవ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని ఒకసారి మీరు ట్రై చేసి చూసారంటే మళ్ళీ నార్మల్గా రైస్తో చేసుకునే ఇడ్లీలో అస్సలు తినాలనిపించదండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. మరి ఎక్కువ రోజులు కాకుండా 2 రోజుల వరకు ఈ పిండి మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్గా యూస్ చేసుకోవచ్చు. ఈ సామల ప్లేస్లో మనము మిగిలిన రకాల అన్ని మిల్లెట్స్ని ఒక్కొక్కటిగా రీప్లేస్ చేసుకుంటే రకరకాల మిల్లెట్ బ్రేక్ఫాస్ట్లు హ్యాపీగా తినేయచ్చండి. మీరు కూడా ఒకసారి సాఫ్ట్ అండ్ ఫ్లఫీ మిల్లెట్ ఇడ్లీస్ని ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.